నిజాంపేట మండల కేంద్రంలో వివోఏలను నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల సమస్యల్ని పరిష్కరించేందుకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. వివోఏలకు 26,000 జీతంతో పాటు ఐడీ కార్డును అందించారన్నారు. గత ప్రభుత్వం వివోఏలను పట్టించుకోవడం లేదని ఇప్పుడున్న ప్రభుత్వమైనా వివోఏల సమస్యల్ని పట్టించుకుని జీతాలను పెంచేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల అధ్యక్షురాలు లలిత, కార్యదర్శి రేణుక, సునీత, రామలక్ష్మి, మంగ, నాగరాణి, సుజాత, మంజుల, కవిత, రజిత తదితరులు పాల్గొన్నారు. మాకు ఈరోజు హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి ఉంది చేయడం జరిగింది. నిజాంపేట మండలంలో విలేజ్ వారీగా వెళ్ళి ప్రతి వివోఏను పిఎస్ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆపేయడం జరిగింది. మాకు ఉన్న డిమాండ్లు ఏంటంటే మాకు 26,000 శాలరీ, మమ్మల్ని సెరుపు ఉద్యోగిగా గుర్తించడము, మాకు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడము, ఐడెంటిటీ కార్డులు కూడా లేవు. ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వాలని కోరుచున్నాము ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వము అప్పుడు కూడా ఏమీ హామీ ఇవ్వలేరు. మాకు ఒక 5,000 శాలరీ మాత్రం చేసిర్రు. మళ్ళీ తర్వాత పెంచుతామని చెప్పిర్రు. మాకు వివిధ రకాల పనులు చెప్తారు. చేసేది గ్రూప్లకు సంబంధించి పని మాత్రమే చేయమంటారు. బ్యాంక్ లోన్లు ఇప్పియండి, కట్టించండి అని చెప్తారు. కానీ మాకు చాలా రకాల పనులు చెప్తారు. ఆన్లైన్ వర్క్లు కూడా ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఒక సండే అని ఉండదు, ఏది ఉండదు. కాకపోతే మాకు ఈ పనిని చేస్తాం, చాలా కష్టపడుతున్నాం. మేము పనికి తగ్గట్టు ఫలితం లేదు. ఆ ఇచ్చే చాలని జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము అన్ని మహిళలకు సంబంధించి పనులు పెడుతున్నారు. ఏది ఇచ్చినా మహిళలకే అని చెప్తున్నారు. కాకపోతే మహిళలను మోటివేట్ చేయడానికి వివోఏలు ఉన్నారు. విలేజ్ వారీగా వివోఏలకు ఎంతో కొంత శాలరీ పెంచుతాం అనేది లేదు. వాళ్ళను ముందుకు నడిపించడం జరుగుతుంది మహిళలను. కానీ మేము మాత్రము చీకట్లోనే ఉండిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మాకెంతో కొంత శాలరీ ఎక్కువ చేసి మాకు సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ను కోరుచున్నాం.